గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ సందర్భంలోనేనా చిరంజీవి గారికి కూడా మీరు ఒక కథ వినిపించడం? ఆయన నేను రాసి ఇస్తానమ్మా, చాలా మంచి నెరేటర్ నువ్వు అని చెప్పి, నా మాటకి ఇండస్ట్రీలో చాలా విలువ ఉంది కాబట్టి నేను చెప్తాను, నువ్వు నెరేట్ చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంది అని ఆయన అన్నారు. కానీ ఆ కథ ఆయన అభిమానులు ఒప్పుకోరనే పాయింట్ చెప్పారు. ఒక విషయం మాత్రం నిజం, మనం ఓ సీన్ చెప్తే ఆయన 10 సీన్లు చెప్తారు. కామెడీ చెప్తే మనకు కడుపు నవ్వుతాం. అసలు ఏ రసమైన ఆయన అలా అభినయంతో మనకు చెప్తూ ఉంటే, నన్ను అరవింద్ గారు పంపించారు కథ నరేట్ చేయమని. తర్వాత నేను చక్కగా 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు కూడా ఆయన చాలాసేపు, ఒక 3-4 గంటలు గడిపారు. కాఫీ వస్తే కూడా ఆయన అందించారు. అసలు ఎంత మర్యాద ఇచ్చారో, ఎంత అద్భుతంగా అనిపించిందో. తర్వాత అది అవ్వలేదు అని తెలిసాక నన్ను అడిగారు అరవింద్ గారు, డిసప్పాయింట్ అయ్యా? నేను ఒకటే చెప్పాను, అదొక అద్భుతమైన వరం. చిన్నప్పుడు ఎవరి సినిమాలు అయితే చూసి ఎవరిని ఆరాధ్య హీరోగా అనుకున్నామో ఆయనతోటి కూర్చొని అంతసేపు గడిపి మనం కథే చెప్తామా, మనం బోల్డ్ మాట్లాడతాం, బోల్డ్ విషయాలు చెప్తాం. తర్వాత ఆయన కామెడీ సీన్స్ చెప్తుంటే ఏం టైమింగ్, అసలు ఎంత నవ్వు వస్తుందో అంటే అంత నవ్వు వస్తుంది. మనం ఒక సీన్ చెప్తే చాలా, ఆయన 10 సీన్లు చెప్తారు వెంటనే. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్ ఆయన, చాలా గొప్ప నెరేటర్ ఆయన. సో ఆయనే అన్నారు నేను చాలా బాగా నెరేట్ చేస్తున్నానని. అరవింద్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు ఆయన, అంత మంచి రైటర్ ఇండస్ట్రీలో ఉన్నట్టే నాకు తెలియదు, ఒక లేడీ రైటర్ ఉన్నట్టే నాకు తెలియదు ఈ రోజు వరకు అని. నాకు అది చాలండి అని అన్నాను. కలిసి రాలేదు, పరిస్థితులు కూడా కొన్ని కలిసి రావాలి కదా. నిజంగానే వాళ్ళకి అభిమానులు ఉంటారు, వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషను, వాళ్ళకు ఒక మార్కెట్, వాళ్ళకి బిజినెస్ లెక్కలు అన్నీ ఉంటాయి అని నేను అర్థం చేసుకున్నాను. బట్ అది ఎప్పుడు నేను గుర్తుంచుకోదగ్గ ఒక మంచి అనుభవం, మెమరబుల్. అంటే నేను చిరంజీవి గారి హీరోగా ఉన్నప్పుడు నేను ఒక్కసారి కూడా కథ చెప్పలేదు అంటే అది మాత్రం ఫీల్ అయ్యేది. అవును. మీ వాయిస్ మాత్రం చిన్నపిల్లల అలాగే ఉండిపోయింది. మీరు చాలా బాగా మిమిక్రీ చేస్తారు. విన్న బోల్డ్ మంది ప్రైవేట్గా మాట్లాడుకోవాల్సిందే తప్పించి అంతేనా? ఓకే. అలాగే అంటే మీ రిలేటివ్స్ పొత్తూరి విజయలక్ష్మి గారు అని చెప్పని విన్నా అండి, అవునా? అంటే మాకు స్నేహం చాలా ఎక్కువ, బంధుత్వం దూరం. నేను వదిన అని పిలుస్తాను. ఓకే. ఇప్పటికీ టచ్లో చాలా టచ్లో ఉంటాం మేము. నిన్ననే తన కథలకి నేను ముందు మాట కూడా రాసి పంపించాను. ఎట్లా అంటే అసలు తను మైక్ దగ్గరికి వెళ్ళింది అంటే చాలా నవ్వుతూనే ఉంటాం అన్నమాట. అసలు జనంలో కూర్చుని ఆవిడ గొంతు, ఆవిడ మాటలు వినాలంటే నాకు చాలా ఇష్టం. హాస్యం రాయడం ఒకవైపు అయితే మాట్లాడి రంజింపచేయటం చాలా కష్టం. ఆవిడ చాలా మంచి వక్త, హాస్యపూరితమైన సంభాషణ చాలా బాగా చేస్తుంది ఆవిడ. లేడీస్లో మేమిద్దరమే హాస్యం అటెంప్ట్ చేస్తాం. మల్లాది గారు అన్నారు ఒకసారి, కామెడీ రాయాలంటే పొత్తూరు విజయలక్ష్మి కానీ బలభద్రపాత్రను రమణ కానీ రాయాలని మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. అట్లాగే వీరేంద్రనాథ్ గారు కూడా నువ్వు పీజీ వుడ్ హౌస్ లాంటి నవలలు రాయొచ్చు, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది నీ దగ్గర అని అన్నారు. బట్ ఆయన మా గురువు వీరేంద్రనాథ్ గారు. ఇప్పటికి కూడా నేను ఏ కథ రాసినా ఆయన చదివి దాని గురించి చర్చించి తను రాస్తున్నవి నాకు చూపించి నన్ను కూడా అడుగుతూ ఉంటారు, ఇది ఎలా ఉంది, బాగుందా అని. నేను చాలా బ్లెస్డ్, చాలా పెద్ద వాళ్ళతోటి. నిజమండి, నిజం. నేను కూడా మీ చాలా చూసాను యాక్చువల్ నెట్లో వెతికినప్పుడు. చాలా గొప్ప వాళ్ళతోటి, చాలా మంచి వాళ్ళతోటి మీకు మంచి స్నేహం. పరచూరి బ్రదర్స్ ఉన్నారు, మా అమ్మాయి అని చెప్తారు, చాలా ఆపేక్షగా మాట్లాడతారు. అట్లాగే ఇప్పుడు రామనాయుడు గారు ఉన్నప్పుడు నానక్రమ్ కూడా తోటలోంచి తోటకూర అది కోసుకొచ్చి, రమణ తోటకూర నీకు ఇష్టం, ఇక వంకాయలు నీకు ఇష్టం, గుత్తి వంకాయ చేసి తీసుకురా అని. అంటే వాళ్ళు ఎంత రిచ్చో, వాళ్ళు డైమండ్ నెక్లెస్ ఇవ్వచ్చు, ఏమన్నా చెయ్యొచ్చు, కానీ దానికంటే కూడా నాకు ఇది ఎక్కువ. నేను పెంచాను, నేనే దాన్ని నీళ్లు పోసి పెంచాను. వంకాయలు, ఇక పచ్చిమిరపకాయలు కాసేయండి, గుప్పెడు పచ్చిమిరపకాయలు. ఆయనకి ఏమో పట్టింది, నేను తీసుకెళ్ళాలి, నేను వండుకోవాలి, నేను తినాలి అంటే అది ఎంత ఆపేక్ష ఉంటే మనసులో అంటారు. నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి పచ్చడి పడతావా, మామిడికాయలు పంపిస్తాను అన్నారు.
నేను ఆవకాయ బాటిల్ తీసుకెళ్ళిస్తే ఎంతో సంతోషించారు పాపం. అట్లా నాకు ఇప్పుడు అరవింద్ గారు కూడా మామిడి పళ్ళు అవి వచ్చిందంటే సీజన్ బాగా పంపిస్తూ ఉంటారు. అందరికీ ఒక నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నమాట. నేను ఒక ఫోన్ చేస్తే దానికి ఒక విలువ ఉంది. కొత్తల్లో నేను చాలామందిని అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఒక ఫోన్ కాల్తో పెట్టించేసేదాన్ని. అంత ఉండేది నాకు. ఇప్పుడు చాలా మారిపోయాయి ఈ పరిస్థితుల్లో. నాకు తెలియదు మారిపోయాయి అని ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు. నేను ఇప్పుడు అలాంటివి ఏం చేయట్లేదు. నేను కొంచెం మా అబ్బాయి పెళ్ళి అవ్వడం, కోడలు రావడం, మళ్ళీ చిన్న అబ్బాయికి సంబంధాలు కొంత అటు నుంచి అక్కడ లేరు ఇప్పుడు ప్రస్తుతానికి, వేరే ప్లేస్ లో ఉన్నారు ప్రస్తుతం. డైవర్ట్ అయ్యాను. అన్నీ కరెక్ట్గా చేయాలి కదమ్మా. సో లైఫ్కి అచీవ్మెంట్ అంటే ప్రొఫెషనల్గా ఎంతైనా ఉండొచ్చు. ఎన్నో వాటిల్లో నేను మెంబర్గా ఉన్నాను, ఎన్నో వాటిల్లో నేను బాధ్యతాయుతమైన పదవులు పోషిస్తున్నాను. కానీ ఇంట్లో పదవి మర్చిపోతే ఇక జీరో. నిజం. ఎన్ని చేసినా వేస్ట్. ఇది కరెక్ట్గా లేకపోతే. నిజం. సో వీటి మీద కూడా నేను సమానమైన శ్రద్ధ పెట్టడం వల్ల కొంచెం ఇవన్నీ తగ్గాయి అన్నమాట. అంటే రాబోయే రైటర్స్కి కానీ, రావాలి అనుకునే వాళ్ళకి కానీ, లేదా ఉన్న వాళ్ళకి కానీ, అది స్త్రీలైనా పురుషులైనా, మీరేమంటారు? అసలు ఒక రైటర్కి ఉండాల్సిన లక్షణం ఏమిటి మీ ఉద్దేశ ప్రకారం? ఫోకస్. చేసే పని మీద ఫోకస్ ఉండాలి. సినిమా ఫీల్డ్లోకి వచ్చాం కదా అని చెప్పేసి పక్కదారులు పట్టి వెళ్ళిపోయారు ఇంటికి చాలామంది. చేస్తున్న పని కంటే కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ ఎక్కువ ఉండకూడదు. రచన మీద ఉండాలి. తర్వాత నీకు నువ్వు గౌరవం ఇచ్చుకోవాలి. నీకు నువ్వు గౌరవం ఇచ్చుకుంటే పక్కవాడు కూడా గౌరవం ఇస్తాడు, 10 మంది గౌరవం ఇస్తారు. నీ గౌరవం పోగొట్టుకోవడం, పెంచుకోవడం నీ చేతుల్లో ఉంది. దుర్గంధం వస్తుందంటే ఆ కిటికీ తలుపు వేసేసుకుంటాం, అటువైపు వెళ్ళాం. అది నా స్వేచ్ఛ, నేను వెళ్తాను, అయినా రాకూడదు దుర్గంధం అని మనం చెప్పలేము. ఆ హక్కు మనకు లేదు. సో మన ఫండమెంటల్ రైట్స్ కాపాడుకోవడం కోసం పక్క వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని నువ్వు దాటి వెళ్ళిపోయి వాడిని గాయపరిచి, హీనపరిచి అలాంటి పనులు చేయకూడదు. ఆడపిల్లలు దృష్టి, ఫోకస్, పని మీద హార్డ్ వర్క్ ఇవన్నీ ఉంటే తప్పకుండా పైకి వస్తారు అన్ని రంగాల్లో. కానీ ఒక పెళ్ళవగానే మానేసి, ఒకసారి ప్రెగ్నెన్సీ రాగానే మానేసి, మళ్ళీ వచ్చి మళ్ళీ మొదటి నుంచి చేసి అంత టైం ఈ ఫీల్డ్లో ఇవ్వరు. నిజం. కంటిన్యూస్గా ఉండాలి, రొటేషన్లో ఉండాలి. మనం పని చేస్తున్నామని 10 కాంపౌండ్లలో మన పేరు నానుతూ ఉండాలి. మనం చేసిన పని తెర మీద కనిపిస్తూ ఉండాలి, మనకి గుర్తింపు వస్తూ ఉండాలి. మనం చేసిన పని బాగుంది అని అందరూ అంటూ ఉండాలి. ఏ టీవీలో అన్నా వచ్చినప్పుడు 4 బూతులు రాకూడదు, మనకి ఫోన్లు చేసి తిట్టకూడదు, నీ మొహంలా ఉంది ఇంకెప్పుడు చేయకు అని.